రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, సృష్టికర్త అయిన మా గొప్ప దేవ, సర్వాధికారములు కలిగిన మా యేసయ్య, మీ పరిశుద్ధమైన శక్తిగల నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, సమస్త దేవతల కంటే మహాత్యం కలిగిన దేవుడవు, ఆరాధనలకు యోగ్యుడవు తండ్రి, అద్భుతములు చెయ్యువాడవు దేవా, ఆశ్చర్య కార్యములను జరిగించు దేవుడవు, గొప్ప కార్యములు చేసే శక్తిమంతుడవు, అసాధ్యమైన వాటిని సాధ్యం చేసే దేవుడవు, ఆదియు అంతమునై ఉన్నవాడవు. ఇదిగో మృతుడనైతేని గాని యుగ యుగాలు సజీవునిగా ఉన్నానని పలికిన దేవుడవు. దయగల దేవా, మీ గొప్పతనాన్ని బట్టి, మీకున్న అధిక శక్తిని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, పాపులమైన మమ్ములు మీరు జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి. ఎందుకు పనికిరాని వారమైన మమ్ములను మీరు దృష్టించినారు దేవా. మా ఎడల శ్రద్ధ చూపారయ్యా. మమ్మును పాపం నుండి రక్షించాలని మా నిమిత్తమే మీరు పాపిగా మారినారు దేవా. మా పాపాన్ని మీరు భరించినారు దేవా. మాకు బదులుగా ఆ కలవరి శిలువలో మీరు చెల్లించిన బలియాగాన్ని బట్టి, కార్చిన రక్తాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఒకప్పుడు మా జీవితాలు చూస్తే గొర్రెల వలె ఈ లోకంలో త్రోవ తప్పిపోయి మాకిష్టమైన మార్గంలో మేము జీవిస్తూ పాపానికి చెడుకు దాసులంగా బ్రతుకుతూ మా పాపముల చేత, దోషముల చేత, మా అతిక్రమములను బట్టి మేము చచ్చిన స్థితిలో ఉన్నప్పుడు మీరు మమ్మను కనికరించినారు దేవా. మా నిమిత్తమై నలగగొట్టబడ్డారు తండ్రి. ఎంతగానో బాధించబడ్డారు దేవా. అన్యాయపు తీర్పు నొందారు దేవా. మా అతిక్రమములను బట్టి మొత్తబడినారు, గాయపరచబడ్డారు, కొట్టబడ్డారు, దున్నబడ్డారు దేవా. అయ్యా, మీ స్వరూపమును, సొగసును కోల్పోయినారు. మనుషులు చూడనులని వానిగా చెయ్యబడ్డారు. మా రోగములను మీరు భరించినారు తండ్రి. మా వ్యసనములను మీరు వహించినారు దేవా. మీకున్న రక్తాన్నంతా దారదారలుగా కార్చినారు దేవా. అయ్యా, కలువరి శిలువలో మా నిమిత్తమై మరణించినారు. సమాధి చేయబడి తిరిగి లేచి సజీవునిగా మా మధ్య సంచరించే దేవుడోగా, మా ప్రార్థనలు ఆలకించి గొప్ప ప్రతిఫలమిచ్చే దేవుడోగా మా జీవితంలో మీరున్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో దేవా, మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, మీకు మొరుపెట్టడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా మీరు మమ్మల్ని ఎంతగానో కాపాడినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మేలులు, ఉపకారాలు చేస్తూ వచ్చారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో తోడుగా ఉన్నారు తండ్రి. మా ప్రయాణాలలో చక్కటి క్షేమాన్నిచ్చారు దేవా. అయ్యా, ఈ దినమున మేము ఏ పాపమైతే, ఏ చెడు కార్యమైతే చేశామో, ఎక్కడైతే అవిధేయతగా నడుచుకున్నామో, మా చూపుల ద్వారా, మాటలు, క్రియలు, ఆలోచనల ద్వారా మేము చేస్తూ వచ్చిన ప్రతి అపవిత్రమైన కార్యమును బట్టి, చెడు కార్యాన్ని బట్టి మీ పాదాల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి, పరిశుద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మేము ఎక్కడ ఉన్నా, ఏమి చేసినా మీ నామానికి మహిమకరంగా, మీకు సాక్షులంగా ఈ లోకంలో జీవించే గొప్ప ధన్యకరమైన జీవితాన్ని మాకు గ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున ప్రియులు ఏ పనిలో విఫలం అయినారో, ఏ ప్రయత్నం సఫలం కాలేదని బాధపడుచున్నారో, ఏ కార్యాలైతే వారి జీవితంలో జరగలేదని కృంగిపోతున్నారో, ఎవరిని బట్టి మోసపోయిన స్థితిలో ఉంటున్నారో, ఎందరి నుండి నిందలను, అవమానాలను ఎదుర్కొన్నారో, ఎలాంటి అనారోగ్యాన్ని బట్టి బాధించబడ్డారో దేవా, ఇలా రకరకాల అపజయాలను, శోధనలను, శ్రమలను బట్టి కన్నీరు కారుస్తూ బాధపడుతున్న ప్రతి బిడ్డ కన్నీటిని ఈ సమయాన మీరు తుడవండి దేవా. అయ్యా, నీ బిడ్డలు ఎదుర్కొన్న ప్రతి పరిస్థితి నుంచి మీరే వారికి గొప్ప విడుదలను, ఆదరణను అనుగ్రహించండి దేవా. మీరే వారికి సంతోషం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి దుఃఖిస్తున్నారో, ఏ బాధను బట్టి మీ పాదాల వద్ద చేరి కన్నీరు కారుస్తున్నారో సమస్తము ఎరిగిన దేవుడో తండ్రి. దయచేసి నీ బిడ్డల పట్ల మీరే ఈ దినమున గొప్ప కార్యాలు జరిగించండి దేవా. వారి బాధలను, కష్టాలను మీరు దూరపరచండి దేవా. బిడ్డల కన్నీటినంతటిని సంతోషంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మరి ప్రవ్వా, ఎందరైతే ఇంకా లోకంలో పాపంలో ఉంటున్నారో అలాంటి వారందరితో మీరు మాట్లాడండి దేవా. మీ వైపు ఆకర్షించుకోండి దేవా. వారిలో మీ గొప్ప రక్షణ కార్యాన్ని జరిగించమని, మిమ్మల్ని సేవించే జనాంగంలో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ఈ సమయాన రకరకాల భయాల మధ్య జీవిస్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి భయాల నుండి సంపూర్ణమైన విడుదలను
అనుగ్రహించండి. ఈనాడు ప్రియులు ఏ మనిషిని బట్టి భయపడుతున్నారో, ఏ పరిస్థితిని బట్టి దిగులు చెందుతున్నారో, ఏ శత్రువును బట్టి భయాందోళనలో ఉంటున్నారో, ఇలా భయం కలిగే పరిస్థితులన్నిటినీ, భయపెట్టే మనుషులను నీ బిడ్డల నుండి మీరు దూరపరచండి దేవా. అయ్యా, ఈనాడు ఎంతో మంది బిడ్డలు మరణ భయం వెంటాడుతుందని, పదే పదే చచ్చిపో అని వేధిస్తుందని, నెమ్మది లేక జీవిస్తున్నామని బిడ్డలెంతో మంది వేదన చెందుతున్నారు దేవా. కృంగిన స్థితిలో ఉంటున్నారు దేవా. అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి దేవా. నానావిధ రోగముల చేత, వేదనల చేత పీడింపబడుచున్న వ్యాధిగ్రస్తులనందరినీ, దయ్యం పట్టిన వారిని, చాంద్ర రోగులను, పక్షవాయువు గలవారిని మీరు స్వస్థపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు గొప్ప సహాయం అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బలపరిచే దేవుడో మీరు తండ్రి, విడుదలనిచ్చే దేవుడో తండ్రి, రక్షించు వాడవు దేవా. అందును బట్టి మీకే స్తోత్రాలు. ఈ సమయాన ఆర్థికపరమైన ఇబ్బందులతోటి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. ఆర్థికంగా ప్రతి కుటుంబాన్ని బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీరు భాగ్యము సంపాదించుకొనుటకై మీకు సామర్థ్యం కలుగజేయువాడు ఆయనే అన్న మాట ప్రకారం దేవా, నీ బిడ్డలకు పనిచేసే స్థలంలో మంచి బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని, తెలివిని అనుగ్రహించండి దేవా. ఏ పని చేసినా అందులో శక్తి లోపము లేకుండా చేయుటకు సహాయం చెయ్యండి. ప్రతి పనిలో, ప్రతి ప్రయత్నంలో నూరంతలుగా మీ ద్వారా మేలులు, ఫలములు పొందుకొనుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కష్టపడి శ్రమించే హృదయాన్ని ప్రతి బిడ్డకి ఇవ్వండి దేవా. ఈనాడు దేవా, బిడ్డలను పైకి ఎదగనీయకుండా ఆపే దుష్ట శక్తులనన్నిటినీ వారి యొద్ద నుండి వెళ్ళగొట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కలిమియు సంపదయు వాని ఇంట ఉండును అన్న మాట ప్రకారం బిడ్డల గృహాలలో ధననిధిని ఉంచండి దేవా. సంపన్నవంతులుగా వారిని ఆశీర్వదించండి. ఆస్తికర్తలుగా చెయ్యండి. అనేకులకు అప్పిచ్చే వారిగా మీరే మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చునన్నారు. నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు అన్నారు దేవా. పనిచేసే బిడ్డలందరినీ ఈ సమయాన ఆశీర్వదించండి దేవా. వారు చేసేది చిన్న పనైనా పెద్ద పనైనా మీరే దానిని దీవించండి. ప్రతి ఒక్కరిని ఐశ్వర్యవంతులనుగా చెయ్యండి దేవా. మేము ఎంత కష్టపడి పనిచేసినా మీ ఆశీర్వాదం లేకపోతే మేమేమీ పొందలేము దేవా. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మీ మహిమైశ్వర్యం చొప్పున మా ప్రతి అక్కరను, అవసరతను తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డల కుటుంబాలలో ఉండే అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి అవసరతలన్నిటినీ కూడా మీరే తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బిడ్డలందరికీ సర్వ సమృద్ధిని అనుగ్రహించండి దేవా. ఈనాడు చాలని జీతాలతో కుటుంబాన్ని నెట్టుకు రాలేక, కుటుంబ సభ్యుల బాగోగులు తీర్చలేక బిడ్డలు నానా రకాల ఇబ్బందులకు గురవుతున్నారు దేవా. దయచేసి ఈ సమయాన ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. నీ బిడ్డలందరినీ ఐశ్వర్యవంతులనుగా దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతో మంది భవిష్యత్తు గూర్చిన చింత కలిగి ఉంటున్నారు దేవా. ఏమి తినాలి, ఏమి ధరించాలి, ఏమి త్రాగాలి అని చింత కలిగి జీవిస్తున్న బిడ్డల చింతలను మీరు దూరపరచండి దేవా. అయ్యా, మీ కార్యాలయందు ఆసక్తి కలిగి నిత్యము మిమ్మల్ని స్తుతించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. మీకిష్టులుగా, మీ దృష్టికి నీతిమంతులుగా, యథార్థవంతులుగా నడుచుకుంటూ చెడుతనాన్ని విడిచిపెట్టి నిర్దోషులుగా జీవిస్తూ మీ ద్వారా సమస్త ఆశీర్వాదములను పొందుకోగలుగునట్లుగా సహాయం చెయ్యండి. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును అని సెలవిచ్చినారు దేవా. అయ్యా, మొదట మీ నీతిని, మీ రాజ్యాన్ని వెతికే మనసును మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, నిత్యము మీ కార్యాలయందు ఆసక్తి కలిగి జీవించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, ఈ రాత్రికాల సమయంలో దేవా, చిన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా, చిన్న బిడ్డలందరి మీద మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. అయ్యా, మా బిడ్డలందరినీ ఈ సమయాన మీ చేతిలో పెడుతున్నాం దేవా. చిన్ననాటి నుండే మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించే కృపనివ్వండి దేవా. అయ్యా, బిడ్డల మీద లోక ప్రభావం ఉండకుండా, చెడు స్నేహాలలో వారు పాలు పొందకుండా, చిన్ననాడే రక్షణ పొందుకొని సృష్టికర్త అయిన మిమ్మును స్మరణకు తెచ్చుకునేలాగున బిడ్డలందరినీ సిద్ధపరచండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ ఆత్మీయంగా, భౌతికంగా ఆశీర్వదించండి దేవా. మీరే వారిని హెచ్చించండి తండ్రి. ఈనాడు బిడ్డలు మీ అందు భయం, భక్తి కలిగి జీవించుటకు సహాయం చెయ్యండి దేవా. అనారోగ్యాల నుండి, వ్యాధుల నుండి, రోగాల నుండి, అస్వస్థత నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. అయ్యా, మా బిడ్డలు ఎల్లప్పుడూ సంతోషంగా, సమాధానం, నెమ్మది కలిగి జీవించేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా బిడ్డలు టీవీల ద్వారా, సెల్ ఫోన్స్ ద్వారా, సోషల్ మీడియా ద్వారా, స్నేహితుల ద్వారా చెడు మార్గంలోనికి వెళ్లకుండా
మీరే వారిని భద్రపరచండి దేవా. వాటి ప్రభావం బిడ్డల మీద పడకుండా మీరే తోడై ఉండండి దేవా. అయ్యా మా బిడ్డలు మీ అందు భయం భక్తి కలిగి జీవిస్తూ మీ ద్వారా దీర్ఘాయుష్ను పొందుకొని బ్రతుకుటకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా ఆనాడు బాలుడైన సమూయేలు వలె మీ స్వరాన్ని వినుటకు విధేయత చూపుటకు ప్రతి బిడ్డను సిద్ధపరచండి. బాలుడైన దావీదు వలె తెలివి ధైర్యం బలం శక్తి కలిగి అపవాదిని ఎదిరించి జీవించుటకు ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే భాగ్యం కలిగి ఉండుటకు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బాలుడైన ఇస్సాకు వలె తమ తల్లిదండ్రులకు విధేయత చూపుతూ వారి మాట వింటూ వారికి లోబడి ఉండుటకు సహాయం చెయ్యండి. ఈ రీతిగా దేవా మా బిడ్డలందరినీ పేరు పేరున దీవించండి దేవా. స్కూల్లో ఉన్న, కాలేజీలో, యూనివర్సిటీలో ఉన్న, ఆట స్థలాలలో ఉన్న ఇలా బిడ్డలు ఎక్కడ ఉన్నప్పటికీ మీకు మహిమార్థమై మీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు సహాయం చెయ్యండి. ఈనాడు దేవా తల్లిదండ్రులకు దూరంగా హాస్టల్లో ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని భద్రతనివ్వండి దేవా. తల్లిగా తండ్రిగా మీరే ఉంటూ వారి అక్కరలు కొరతలు తీర్చమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా మా బిడ్డలు అనేకులకు వెలుగుగా ఈ లోకంలో జీవించుటకు సహాయం చెయ్యండి తండ్రి. అయ్యా బిడ్డలు శోధనలో పడకుండా అపవాది చేతిలో బందీలుగా ఉండకుండా మీ చేతిలో క్షేమంగా ఉండేలాగున మీరే వారిని కాపాడండి దేవా. మీ కొరకై ప్రతి బిడ్డను నిలవబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మా బిడ్డలు లోకంలో పాపంలో పడిపోకుండా మీ నామానికి అవమానకరంగా తల్లిదండ్రులకు దుఃఖాన్ని తెచ్చే వారిగా ఉండకుండా ఆత్మీయంగా దిగజారకుండా మీరే వారికి సహాయం చెయ్యండి. తప్పిపోయిన కుమారుని వల్లే మా బిడ్డలు జీవించకుండా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే యవ్వనస్తుల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మీ కాడిని మోసే బిడ్డలుగా ఉండుటకు సహాయం చెయ్యండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి దేవా. నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా గృహాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి దేవా. మా గృహంలో ఉండే దుఃఖాన్ని అసమాధానాన్ని తొలగించండి దేవా. ప్రేమ ఐక్యత సంతోషం సమాధానం కలిగి మేమంతా జీవించుటకు మీరే మాకు కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా విడిపోయిన కుటుంబాలను కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన తల్లిదండ్రులను కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా భర్త చనిపోయిన భార్యలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విధవరాన్లుగా పిల్లలతో ఒంటరిగా ఉంటుండగా మీరే వారికి తోడై ఉండండి. ఆత్మీయ భర్తగా ఉండి ఆదరించండి. అయ్యా తల్లి లేని పిల్లలను, తండ్రి లేని బిడ్డల్ని, తల్లిదండ్రులను కోల్పోయి బ్రతుకుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్య లేని భర్తల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ఇలా రకరకాల మనుషులను కోల్పోయి జీవిస్తున్న బిడ్డలందరికీ మీరు తోడుగా ఉండండి. మీరే వారిని పోషించండి, భద్రపరచండి. మీరెక్కల చాటున వారికి ఆశ్రయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా నీ బిడ్డలందరినీ ప్రతి దినము అపాయాల నుండి, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, అనారోగ్యం నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి, శ్రమలు శోధనల నుండి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా కృప చూపించండి దేవా. దయ చూపించండి తండ్రి. నీ బిడ్డలందరి పట్ల మీరే గొప్ప కార్యాలు జరిగించండి దేవా. అయ్యా నీ బిడ్డల కుటుంబాలలో ఉండే సమస్యలను, కష్టాలను మీరు దూరపరచండి దేవా. ఈనాడు వారికి ఎదురయ్యే ప్రతి శ్రమను, కష్టాన్ని తలుచుకుంటూ బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అయ్యా వారి బాధల్ని మీరు తొలగించండి దేవా. అయ్యా సమస్యను సమస్యగానే ఉంచే దేవుడో కాదు ప్రవ్వా. ఆ సమస్యకు గొప్ప పరిష్కారాన్ని చూపి గొప్ప నెమ్మదినిచ్చే దేవుడో తండ్రి, విడుదలనిచ్చే దేవుడో తండ్రి. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ మెండైన ఆశీర్వాదముల చేత బిడ్డల్ని తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా ఎంతో మంది బిడ్డలు వారి ప్రార్థనలకు జవాబు రావడం లేదని కృంగిపోతుండగా, బాధపడుచుండగా దయచేసి వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. పట్టుదలతో పదే పదే మొరపెట్టే వారిగా సిద్ధపరచండి దేవా. అయ్యా ప్రార్థనలో పోరాడే బిడ్డలుగా ఉండటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మేము ఊహించని గొప్ప కార్యాలను మా పట్ల చేయబోయే దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రాలు తండ్రి. అట్టి నిరీక్షణ విశ్వాసం కలిగి మీ దృష్టికి నమ్మకస్తులంగా జీవించే కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా మా శ్రమలలో, మా కష్టాలలో ఎల్లప్పుడూ మిమ్మల్ని స్తుతించే మనసును మేము కలిగి ఉండుటకు సహాయం చెయ్యండి. కష్టం వచ్చిందని, వ్యాధి వచ్చిందని, బాధలు ఎదురైనాయని మిమ్మల్ని నిందించకుండా, ప్రశ్నించకుండా, దూషించకుండా, మీ కార్యాలకు దూరంగా ఉండకుండా మీరే మాకు మంచి మనసును అనుగ్రహించండి దేవా. అయ్యా మా ప్రతి బాధలో, ప్రతి కష్టంలో కూడా మిమ్మల్ని వెంబడించే వారిమిగా, మిమ్మల్ని వెతికే వారిమిగా, మిమ్మల్ని ఆశ్రయించే వారిమిగా మమ్మను సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా గొప్ప దేవుడోగా మా జీవితంలో ఉంటూ
మీరు చేస్తూ వస్తున్న ప్రతి ఒక్క మేలులో ఉపకారములను బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ధనమున దేవా, రకరకాల బాధల మధ్య దుఃఖంతో జీవిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారితో మీరు మాట్లాడండి దేవా. వారి శ్రమలలో తోడుగా ఉండండి దేవా. బిడ్డలందరినీ బలపరచండి దేవా. అయ్యా, బిడ్డలు ఈ రీతిగా బాధపడుచుండగా అయ్యా, మీరే వారి బాధల్ని తీసివేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఒంటరితనంతో కృంగిపోతున్న వారికి మీరు తోడుగా ఉండండి. మానసిక ఒత్తిడితో లోనవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా, బిడ్డల చేదైన అనుభవాలన్నిటినీ మధురంగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రతి ఓటమిని విజయాలుగా చెయ్యండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు చేసే పనిలో ప్రయత్నాలలో అపజయాల పాలవుతూ ఎంతగానో బాధపడుచున్నారు దేవా. అట్టి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అట్టి అపజయాలే బిడ్డలకు విజయాలుగా మారుటకు మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సహాయం చేసే దేవుడమైన మీ వైపే చూస్తున్నాం తండ్రి. అయ్యా, మా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే బిడ్డలు ఉద్యోగాల కొరకు, ఇంటర్వ్యూల కొరకు, పరీక్షల కొరకు ఈ సమయాన సిద్ధపడుతున్నారో అట్టి బిడ్డల సిద్ధపాటులో తోడై ఉండండి దేవా. వారి ప్రిపరేషన్ని మీరు దీవించండి దేవా. మంచి జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, బిడ్డల రాకపోకలో క్షేమాన్ని దయచేయండి. బిడ్డలందరికీ గొప్ప విజయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భార్యాభర్తల మధ్య కలహాలు, విభేదాలు తొలగించండి. ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. అయ్యా, ఈనాడు శుభకార్యములు జరగక, మంచి పనులు నెరవేరక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. వారి కుటుంబాలను మీరు దీవించండి తండ్రి. గొప్ప కార్యాలు వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నష్టాల మధ్య బ్రతుకుతున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు వ్యాపారాలలో నష్టాల పాలయ్యి ఎంతగానో బాధపడుచున్న బిడ్డల బాధలను మీరు దూరపరచండి దేవా. నీ బిడ్డలందరినీ మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, సొంత గృహం కట్టుకోలేక బాధపడుచున్న బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అద్దింట్లో ఉంటూ అద్దింటి వారితో నానా రకాల ఇబ్బందులకు గురవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మీ సొంత సమయంలో బిడ్డల పట్ల మీరే మేలు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల ఆశకు తగినట్లుగా శ్రేష్టమైన గృహాన్ని వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సంతానం లేక బాధపడే భార్య భర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. శ్రేష్టమైన గర్భఫలాన్ని బహుమానంగా దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈ రాత్రికాల సమయంలో నీ బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి తండ్రి. పండుకొనున్నప్పుడు నీవు భయపడవు, నీవు పరుండి సుఖముగా నిద్రించదవు అన్నారు దేవా. అయ్యా, బిడ్డలందరినీ ఈ రాత్రంతా మీరే కాపాడండి దేవా. రాత్రి వేళ కలుగు భయాల నుండి, చీకటిలో సంచరించు తెగులు నుండి, రోగముల నుండి, శత్రు భయాల నుండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు రాత్రి అవుతుందంటేనే బాధపడేవారిగా, భయపడేవారిగా ఉంటున్నారు దేవా. చెడ్డ తలపులు, చెడు ఆలోచనల మధ్య నలిగిపోతున్నారు దేవా. దయచేసి ఈ సమయాన బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. చెడు నుంచి సంపూర్ణంగా విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రకరకాల భయాలను మీరు దూరపరచండి దేవా. వేదన, కృంగుదల, నిరుత్సాహాల నుండి నీ బిడ్డల్ని లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం తండ్రి. శత్రువుల చేతిలో నుండి, అపవాది ఉరిలో నుండి నీ బిడ్డల్ని విడిపించండి దేవా. అయ్యా, ప్రతి బిడ్డ చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన దేవా, రకరకాల ప్రాంతాలకు ప్రయాణమే వెళ్తున్న బిడ్డలందరి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. నీ బిడ్డల్ని రక్షించండి. ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. చక్కటి క్షేమాన్ని, భద్రతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా అధికారుల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాలను దీవించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, సహాయం చేసే దేవుడవైన మీ వైపే చూస్తున్నాం దేవా. మీకే మొరపెడుతున్నాం తండ్రి. ఉద్యోగాలను కోల్పోయి బాధపడే బిడ్డల బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, నీ బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి ఉద్యోగం కోల్పోయినారు సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి. నీ చిత్తమైతే దేవా, బిడ్డలకు మరలా చక్కటి జాబులను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేలు చేసే దేవుడో మీరు తండ్రి. నమ్మదగిన దేవుడో మీరు ప్రవ్వా. దయచేసి ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. అయ్యా, నీ బిడ్డలందరినీ ఈ సమయాన్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, దిక్కులేని వారికి దిక్కుగా ఉండండి దేవా. అండ లేని వారికి అండగా ఉండి, తోడుగా ఉండి నీ బిడ్డల్ని కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపే దేవుడో తండ్రి. ఉద్యోగ స్థలంలో బాధించబడుతున్న బిడ్డలందరినీ మీరే రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అధికారుల వేధింపుల నుండి, సహోద్యోగుల ఒత్తిళ్ల నుండి, పని భారం నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. అయ్యా, నీ బిడ్డల చుట్టూ మీ దూతలను ఉంచండి. క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. సంతోషకరమైన పరిస్థితులను వారి చుట్టూ ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా,
అయ్యా సహాయం చెయ్యండి. ఈ దినమున దేవా బిడ్డలు ఎలాంటి పనులను చేయలేకపోయారో, ఏ ప్రయత్నంలో విఫలం అయినారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడో తండ్రి, దయచేసి మీ చిత్తమైతే మరలా బిడ్డలకు చక్కటి సమయాన్ని అనుగ్రహించండి దేవా. వారి వారి పనులలో చక్కటి విజయాన్ని పొందుకునే బిడ్డలుగా మీరే వారందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా ఈ సమయాన దేవా నీ బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. అయ్యా వారి సమస్యలను కష్టాలను మీరు తీర్చండి దేవా. ప్రతి బాధ విషయమై, కష్టం విషయమై, శ్రమ విషయమై బిడ్డలు కన్నీటితో మొరపెడుతుండగా, ఏడవడానికి శక్తి లేనంత బిగ్గరగా రోధిస్తుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి. వారి బాధ ఏమిటో, వారి శ్రమ ఏమిటో, వారి చింత ఏమిటో సమస్తము మీకు తెలుసు దేవా. నీ బిడ్డల పరిస్థితిని చూచే దేవుడో తండ్రి, అయ్యా మీరే వారికి సహాయం చెయ్యండి. వారి విశ్వాసానికి తగినట్లుగా గొప్ప కార్యాలను బిడ్డల జీవితాలలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయాన చిన్న బిడ్డలు ప్రార్థిస్తుండగా, యవ్వనస్తులు మొరపెడుతుండగా, సహోదరి సహోదరులందరూ ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. అయ్యా వారి కోరికలను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించండి. నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేసే బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. రకరకాల ప్రాంతాలకు సేవ నిమిత్తం వెళ్తుండగా తోడయుండండి దేవా. అయ్యా మీరే బిడ్డల్ని కాపాడమని, సజీవ లెక్కలో ఉంచమని, రకరకాల భయాల నుండి నీ బిడ్డలకు గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి నీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని అనుగ్రహించమని దేవా. రేపటి దినమున ఎందరైతే ఈ EMIలు కట్టాలని, లోన్స్ కట్టాలని, వడ్డీలు కట్టాలని, అప్పులు చెల్లించాలని ఇలా ఆర్థికంగా నలిగిపోతున్న ప్రతి బిడ్డ పట్ల మీరే గొప్ప కార్యం జరిగించండి. అయ్యా మీ సంపూర్ణ సహాయాన్ని వారికి అందించమని ప్రార్థిస్తూ, ప్రతి అక్కరను, కొరతను మీరే తీర్చమని మీకే మొరపెడుతూ, దేవా ఇంతవరకు మా ప్రార్థనలు విన్నందుకు, వాటన్నిటికీ జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, అయ్యా బిడ్డలు కలిగి ఉన్న సమస్తం చుట్టూ మీ దూతల్ని కంచుగా ఉంచి భద్రపరచమని మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.